అరుదైన చారిత్రాత్మక సంఘటనలకు, ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు తెలుగు నేల. ప్రాచీన కాలం నాటి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి. అవన్నీ స్వయంభులింగాలు కూడా. అయితే స్వయంభు శివలింగాల్లో అతి పెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది. మన దేశంలోనే ఎత్తైన ఈ శివలింగం మన రాష్ట్రంలోనూ ఉండడం విశేషం. ఈ అద్భుత శివలింగ క్షేత్రం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం పట్టణం నుండి 56 కిలోమీటర్ల దూరం మరియు టెక్కలి పట్టణం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలస గ్రామంలో వెలిసిన స్వామియే మల్లికార్జునుడు. ఎండల మల్లికార్జున స్వామి అని భక్తులు పిలుస్తూ పూజలు అందుకుంటున్న పరమశివుడు. శ్రీకాకుళం పట్టణం నుండి ఈ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభు లింగం గురించి కొద్దిమందికే తెలుసు. దాని ఎత్తు సుమారు 20 అడుగులు, వెడల్పు సుమారు 4 అడుగులు ఉంటుంది. టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ గారు దేవాలయాన్ని నిర్మించగా కొంతకాలానికి శిథిలమైపోయింది. మరికొంతకాలానికి ఆలయ నిర్మాణానికి పోగా ఆయన కలలో మల్లికార్జున స్వామి కనిపించి, నేను ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటాను, నాకు ఎటువంటి ఆలయము నిర్మించకు అని చెప్పగా ఆలయ నిర్మాణాన్ని విరమించుకున్నారు. ఆయన అందువల్ల ఇచ్చట గాలి గోపురం ఉండదు, ఆ దైవం ఎప్పుడూ ఎండలో ఉండాల్సిందే. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జున స్వామి అనే పేరు ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం అనేక ఆసక్తికరమైన సంగతులను తెలుపుతుంది. శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళుతూ శ్రీరాముడు సతీ సమేతంగా రావివలస అరణ్య ప్రాంతంలో సమంత పర్వతంపై విడిది చేశారని ప్రతీతి. ఈ ఎండల మల్లికార్జున స్వామి వారి దేవాలయం త్రేతాయుగంలో వెలిసినటువంటి స్వయంభూలింగ క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడు సంహరించిన తరువాత తన పరివారంతో కలిసి అయోధ్య వస్తున్నాడు. అప్పటికి ఈ ప్రాంతానికి అంతటికీ కూడా సుమంచ పర్వతం అని పేరు. ఈ సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చేటప్పటికి శ్రీరాముడి యొక్క ఆస్థాన వైద్యుడు సుషేనుడు ఇక్కడ ఉండే ఈ స్థల మహత్యాన్ని, పవిత్రతని గుర్తించి తన తపశ్శక్తితో దేహాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే, అందరూ కూడా విజయోత్సాహంతో ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో ఈ విచార వార్త ఎవరికి కూడా చెప్పకూడదని యోగ సాంప్రదాయం ప్రకారం జింక చర్మంతో మల్లెపూలతో ఈ సుషేను యొక్క కళేబరాన్ని ఈ స్థలంలో సమాధి చేసి అయోధ్య వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీరాముడు అందరికీ కూడా బహుమత్ ప్రాణం చేస్తున్నాడు. సుషేనుడే కనిపించలేదు. అప్పుడు విషయాన్ని ఆరాధిస్తే హనుమంతుడు ఈ జరిగే వృత్తాంతాన్నంతా కూడా తెలియచేశాడు. అప్పుడు రాముడు సీతారాములు వచ్చి చూసేటప్పటికి ఈ జింక చర్మం మల్లెపూల మధ్యలో వెలిసిన స్వామి స్వయంభూలింగం. మొట్టమొదటిగా సీతారాములు సేవించినటువంటి స్వయంభూలింగం మల్లెపూలతో జింక చర్మలో మొట్టమొదటిగా ఉద్భవించాడు కాబట్టి మల్లిక అర్జునుడు అనేటటువంటి పేరుతో త్రేతాయుగంలో పూజలు అందుకున్నటువంటి స్వామి. అందులో గుర్తుగా పక్కనటువంటి కోనేరు కూడా సీత కోనేరు, సీత పుష్కరిణి అని కూడా చెబుతారు. అలాగే ఎదురుగా పర్వతంపై సీతవ్వారి పాద ముద్రలు అనేవి కూడా ఉన్నాయి. చెక్కినటువంటివి కాదు, అడుగులు వేసినట్టు కూడా ఉంటాయి. అలాగే ద్వాపరం వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో పాండవులు కూడా ఈ స్వామిని సేవించారని, ముఖ్యంగా స్వామిని అర్జునుడు మెప్పించాడని ప్రతీతి. అందుకు ఈ మల్లికార్జునుడుగా మారారని చరిత్ర. అందుకు ఆధారంగా ఆ పర్వత ప్రాంతంపై పంచపాండవుల మెట్ట అని, అది కూడా పర్వత ప్రాంతమే. అక్కడ పంచపాండవుల గుహలు కూడా ఉన్నాయి. ప్రతి భీష్మ ఏకాదశికి కూడా అక్కడ యాత్రా మహోత్సవం అనేది జరుగుతూ ఉంది. అయితే ఎండల మల్లికార్జునుడు అనేటువంటి నామస్థిరీకరణ ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది అంటే, రాజుల పరిపాలనా కాలంలో టెక్కలి రాజావారు స్వామివారికి ఆలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా గోపురం అనేది నిలబటం లేదు. అప్పుడు రాజావారు తపన చెందారు. సత్సంకల్పంతో భగవత్ సేవ చేయాలంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని. అప్పుడు స్వామివారు కలలోకి వెళ్ళి భగవంతుని యొక్క యథార్థ తత్వం, నిరాకారం, నిర్వికారం అది తెలియచేయాలంటే ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఏమి కూడా ఉండకూడదు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ భక్తులందరికీ దర్శనాన్ని ఇవ్వాలి
దర్శనానికి కల్పించాలని స్వామి చెప్పగానే రాజావారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి స్వామివారు ఎండలో ఎండుతూ వానతో ఈ బహిరంగ ప్రదేశంలోనే వెలసి ఉన్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే, ఏదైనా ఒక పర్వదినాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి తిథిలో సూర్యకిరణాలు మూల విరాట్ని తాకిన చాలా పవిత్రంగా గొప్పగా చెబుతారు. కానీ ఈ స్వామికి సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు కూడా సూర్యకిరణాల్లో తేలియాడుతూ ఉంటారు. అందుకు ఎండల మల్లికార్జునుడని నామ స్థిరీకరణ జరిగింది. అలాగే మహాశివరాత్రి కూడా 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అలాగే జ్యేష్ఠ శుద్ధ పంచమికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే ప్రతి మాస శివరాత్రి విశేషమైన తిథుల్లో విశేష అర్చన అభిషేకాలు అన్ని కూడా జరుగుతుంటాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదవులకు వస్తున్నటువంటి ఈ స్వయంభూల క్షేత్రం శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం. శ్రీరాముని అనుచరుల్లో ఒకడైన వైద్యుడు సుసేనుడు అక్కడి వనమూలికలు, ఔషధ మొక్కలను చూచి ఆశ్చర్యపోవడమే కాకుండా రోగాల బారిన పడిన స్థానికులను చూసి చలించి ప్రజలను రోగపీడితుల నుండి విముక్తి కలిగించాలని, తద్వారా శివ సాన్నిధ్యం పొందాలని నిశ్చయించుకుని అక్కడే ఉండిపోవాలని తన కోరికను శ్రీరామునికి తెలిపితే అనుమతి తీసుకుంటాడు. సుసేనుడు ఇక్కడ తపస్సు చేసి తన దేహం శివైక్యం చెందాక హనుమంతుడు సుసేనుడి యొక్క దేహం ఇక్కడ దొరికిన మల్లెపూలు, జింక చర్మంతో పూడ్చిపెట్టగా అదే ప్రదేశం శివలింగం ఉద్భవించింది. అందువల్ల శివుడిని మల్లికార్జున స్వామి, అలాగే నిత్యం ఎండకి వానకి తడుస్తూ పెరిగే ఈ శివలింగానికి ఈ కాలంలో ఎండ్ల మల్లికార్జున స్వామి అనే పేరు కూడా వచ్చింది. ఇది స్వయంగా ఉద్భవించిన లింగం కాబట్టి కార్తీక మాసంలో దీన్ని దర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఈ శివరాత్రికి ఇక్కడ పూజలు కూడా జరుపబడుతూ ఉంటాయి. ఈ ఆలయం పక్కనే ఉన్న సీతాకోనేరులో స్నానమాచరించి శివ దర్శనం చేసుకున్న వారికి సకల చర్మ వ్యాధులు మరియు పాపాలు పోవులని భక్తుల యొక్క నమ్మకం.